శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ముందుగా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలండి. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలుపుకుంటే వీరు మిథున రాశిలోకి వస్తారు. ఈ మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు, బుద్ధిజీవి. ఈ మిథున రాశి వారికి ఆదాయం వ్యయం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 4, అవమానం 3. మరొక్క మాట తెలియజేస్తున్నాను. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 4, అవమానము 3. ఇక్కడనే తెలిసిపోతుంది మనకు. ఆదాయ వ్యయాలలోనే మనం ఈ సంవత్సరం ఎలా ఉంటుందని మనం అనుకోవచ్చు. కాకపోతే వీరికి ఇప్పుడు గురుబలం లేదు. ఈ గురుబలం లేకపోవడం మూలంగా కొంత మానసిక ఇబ్బంది జరగవచ్చును, ఆర్థిక నష్టం జరగవచ్చును. కానీ అక్టోబర్ 20 నుండి గురుబలం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ మాసం నుండి గురుబలం వచ్చేసి శుభ పరిణామాలు జరుగుతాయి. మీరేదైనా ప్రయత్నపూర్వకంగా పనులు చేయాలని అనుకుంటే కొంచెం ఆచితూచి అక్టోబర్ వరకు వేచి ఉండవలసిన అవసరం ఉంటుంది. కానీ అక్టోబర్ తర్వాత వీరికి బ్రహ్మాండమైన గురుబలం ఉంటుంది. పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వివాహాలు, మీ ఇంటిలో శుభ పరిణామాలు, నూతనంగా గృహ నిర్మించాలనుకుంటే అక్టోబర్ మాసంలో ప్రారంభించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు బ్యాంకుల రుణాల గురించి కానీ ఇతరత్ర ఏవైనా ఆర్థిక విషయాల గురించి కానీ మీరు ఎదురు చూస్తే ఇప్పుడు వరకు కావు, కానీ అక్టోబర్ మాసంలో మీకు చేతికి అంది వస్తుంది. మీరు అనుకున్న పనులు వెంటనే అయిపోతూ ఉంటాయి. ఇకపోతే రాహు 10వ ఇంట ఉన్నాడు. ఇది కూడా మంచి శుభ పరిణామమే. రాహు 10వ ఇంట ఉంటే వృత్తి స్థానం ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ విషయంలో మీకు అనుకోని అదృష్టం వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఏదైనా ట్రాన్స్ఫర్ గురించి మీరు వెంపర్లాడుతూ ఉంటే మీరు అనుకున్న స్థలానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాహు వల్ల విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ రాహు శుభపరిణామంగా ఉన్నాడు కాబట్టి మీరు ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే కేతువుని మీకు 17/5/2025 నుండి అంటే మే నుండి 3వ ఇంట్లో వస్తున్నాడు. 3, 6, 11 స్థానాలలో కేతు ఉంటే శుభ పరిణామాలు జరుగుతాయి. కాబట్టి మే వరకు ఆచితూచండి. ఇప్పటి వరకు ఉన్న మానసిక ఇబ్బందులు, కోర్టు వాద్యాలు కానీ, పోలీసు కేసులు కానీ, వ్యాపారంలో ఇబ్బందులు కానీ మే తర్వాత మీకు ఖచ్చితంగా కేతు వల్ల ఈ కోర్టు కేసులు కానీ, పోలీసు కేసులు కానీ అన్నీ తీరిపోతాయి. భక్తిభావం కలుగుతూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో శ్రీమన్నారాయణుని కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, రాముడిని కానీ మీరు తోచిన విధంగా పూజించండి. మంచి ఫలితాలు, సత్ఫలితాలు వస్తాయి. ఇకపోతే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా కానీ మీకు మంచి అవకాశం ఉంది. మీరు ప్రయత్నాలు మొదలుపెట్టండి. మీకు అక్టోబర్లో వివాహాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగని మరి అక్టోబర్ దాకా ఆగకుండా ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేస్తేనే కానీ అక్టోబర్లో శుభ పరిణామాలు అవుతాయి. దీపావళి తర్వాత మీకు మంచి వివాహాలు అయ్యి మీరు ఆనందంగా ఉంటారు. ఇకపోతే ఇంటిలో పెద్దగా ఉన్న ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ మాట చెల్లుబాటు కావాలంటే ఇంకో 2-3 నెలల అవకాశం ఉంది. ఆ 2-3 నెలల తర్వాత మీ కుటుంబాన్ని గాడిలో పెట్టగలుగుతారు. మీరు ఖచ్చితంగా ఇంటిని ఒక దారిలోకి తేయగలుగుతారు. దీర్ఘకాలికంగా మీకు రావాల్సిన అన్నదమ్ముల ఆస్తులే కానీ, లేదా అక్క చెల్లెళ్ళ ఆస్తులే కానీ, ఇంకా ఇతరత్ర మిత్రుల ద్వారా రావాల్సిన అప్పులే కానీ ఒక 3 నెలలు వేచి చూడండి. వారిని అడుగుతూ ఉండండి. 3 నెలల తర్వాత మీకు ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. ఇక ముఖ్యంగా వ్యాపారులకు చెప్తున్నాను. అన్ని రకాల వ్యాపారులకు మీరు ఒక 3 నెలల వరకు ఆచితూచి అడుగులు వేయండి. నిరాశపడవలసిన అవసరం లేదు. 3 నెలల తర్వాత మీకు అద్భుతమైన లాభాలు గడిస్తారు. వాహనాలు కొనుక్కునే వారు ఎవరైనా కానీ మీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ నెరవేరిన కళ మీకు ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. ఇంటిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచిగా ఆనందంగా ఉంటారు.
ఇకపోతే విందులు వినోదాలతో పాటు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తీర్థయాత్రలు అంటే ఏవో చిన్నవి పెద్దవి కాదు, చాలా సుదీర్ఘంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఒక 3 నెలల తర్వాత మీకు మంచి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. పెద్దల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ లేదా మీ ఉమ్మడి వ్యాపారంలో ఉండబడే ఆస్తిపాస్తులే కానీ ఈ ఉమ్మడి వ్యాపారంలో జరుగుతున్న అనుమానాలు కానీ తొలగిపోయి బ్రహ్మాండంగా ఉంటారు. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులకు సూచిస్తున్నాను, విద్యార్థులు మీకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. అనుకున్న స్థాయి కంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఇక ఉద్యోగాలు చేయాలనుకునే యువతి యువకులకు మీరు ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇకపోతే అన్నదమ్ముల మధ్య అనుబంధాలు బాగా పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, కానీ అవన్నీ సమసిపోయి ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతమైన వాతావరణం కలిసి ఉంటారు. ఇకపోతే స్థల విక్రయాలు కానీ ఏదైనా నూతన గృహాలు కానీ కట్టాలనుకుంటే మీరు ఒక 3 నెలలు వేచిన తర్వాత మీరు ప్రయత్నాలు చేయండి, మీకు 100కు 100 ఖచ్చితంగా జరుగుతుంది. రాహు వల్ల ఈ సంవత్సరము ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా సూచిస్తున్నాను. ఇకపోతే మానసికమైన ఉల్లాసము, మానసికమైన ఆనందము కుటుంబంలో ఒకరి ద్వారా మీకు వస్తూ ఉంటుంది. దాన్ని చూసి మీరు చాలా సంతోషపడతారు. ఇంటిలో ఉండబడే స్త్రీమూర్తులు మీ యొక్క భార్య కానీ మీ కూతురు కానీ వారి వల్ల మీకు మంచి లాభం జరగబోతుంది. ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తానికి స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సర మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉందని చెప్పవచ్చును. ఇకపోతే మరొక్క మారు ఆదాయ వ్యయాలు తెలియజేస్తున్నాను. ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యం 4, అవమానము 3. కాబట్టి మీరు ఈ ఆదాయాన్ని ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో పొదుపును ప్రారంభించండి. పొదుపు చేస్తే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబలము మొదట్లో లేదు, కానీ చివరిలో మీకు మంచి బలం ఉంది. కానీ అధైర్యపడవలసిన అవసరం లేదు. మొత్తానికి కథ సుఖాంతమై ఈ సంవత్సరాంతం వరకు మంచి శుభ పరిణామం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.